సో ఈ క్లాస్లో థిన్ ఫిల్మ్స్లో కలర్స్ ఫార్మేషన్ ఎలా జరుగుతుందో ఒకసారి చూడండి. సో ఈ కలర్ ఫార్మేషన్ కోసం మొత్తం మనం 7 స్టెప్స్లో చెప్పుకుంటాం. సో ఒక్కొక్క స్టెప్ని ఆ పక్కన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావచ్చు. సో థిన్ ఫిల్మ్స్ అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ప్రిజం ఎక్స్పెరిమెంట్లా ఉంటుంది. ఒక లైట్ రే తీసుకొని ప్రిజం మీద ఫామ్ చేస్తే 7 కలర్స్ ఎగ్జిబిట్ చేస్తుంది కదా. అంటే లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ చెప్పుకున్నట్టయితే సన్లైట్ మనకి మోనోక్రోమాటిక్ లైట్ అని చెప్పుకున్నాం. ఎప్పుడైతే మనకి వాటర్ డ్రాప్స్లో ఇంటర్ఫియరెన్స్ లేదా రిఫ్రాక్షన్ జరుగుతుందో అప్పుడు మనకి రెయిన్బో ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం. సో ఆ ప్యాటర్నే ఇక్కడ మనం ఫిల్మ్స్లో తీసుకొని చెప్తాం. అంతే థిన్ ఫిల్మ్స్ తీసుకొని వాటితో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాటిలో కలర్స్ ఎలా ఫామ్ అవుతాయో ఈ 7 స్టెప్స్లో చూడాలి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి వైట్ లైట్ ఆన్ థిన్ ప్యారలల్ ట్రాన్స్పరెంట్ ఫిల్మ్స్ మీద ఎగ్జిబిట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 2 ప్యారలల్ ఫిల్మ్స్ తీసుకున్నట్టయితే, సో ఇలా 2 ప్యారలల్ ఫిల్మ్స్ తీసుకున్నట్టయితే ఒక లైట్ రేని ఇలా ఫోకస్ చేస్తే ఇది రిఫ్రాక్షన్ రెండు ప్రొడక్షన్ చేస్తుంది. ఇక్కడ రిఫ్లెక్షన్, ఇక్కడ రిఫ్రాక్షన్. సో ఫస్ట్ స్టెప్కి మీనింగ్ అది. ఫస్ట్ లైట్ రేని మనం థిన్ ఫిల్మ్స్ మీద ఫోకస్ చేసినట్టయితే ఒక పార్ట్ అప్ సైడ్, ఒక పార్ట్ అప్ సైడ్, టాప్ సైడ్, బాటమ్ సైడ్. టాప్ సైడ్ ఏమో రిఫ్లెక్షన్, కింద బాటమ్ సైడ్ ఏమో రిఫ్రాక్షన్. సో సేమ్ మోనోక్రోమాటిక్ లైట్ థిన్ ఇక్కడనే కాదు ఈ థిన్ ఫిల్మ్ మీద కూడా, అంటే 2 ఫిల్మ్స్ తీసుకున్నాం కదా, ఏ ఫిల్మ్ మీద సరే మీరు మోనోక్రోమాటిక్ లైట్ వేసినా అప్ సైడ్ వచ్చేసి రిఫ్లెక్షన్, డౌన్ సైడ్ వచ్చేసి రిఫ్రాక్షన్. ఎందుకని లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నట్టయితే రిఫ్లెక్షన్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ మీడియం, రిఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ మీడియమ్స్. సో అలా మనకి ఫస్ట్ పాయింట్. సో మనం లైట్ని ఫోకస్ చేసామని చెప్తున్నాం. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇన్సిడెంట్ లైట్ స్ప్లిట్స్ అండ్ గివ్స్ 2 సెపరేట్ లైట్స్. సో 2 సెపరేట్ లైట్స్ అవే, అప్ సైడ్ ఉన్న లైట్ ఏమో రిఫ్లెక్టెడ్ లైట్, డౌన్ సైడ్ బాటమ్ సైడ్ ఉన్న లైట్ ఏమో రిఫ్రాక్టెడ్ లైట్. రిఫ్లెక్టెడ్ అప్ సైడ్ లైట్, రిఫ్లెక్టెడ్ రైట్. ఆల్రెడీ డిస్కస్ చేసింది సేమ్ మీడియం. రిఫ్లెక్టెడ్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ మీడియం, రిఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఆపోజిట్ మీడియమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వేర్లో ఉంటే ఇది మీడియంలో ఉంది, దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చేసి మ్యూ. లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటో. వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ స్పేస్ టు ది వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. రేషియో చెప్పుకున్నాం కదా. సో ఇది 2 పార్ట్స్ కింద స్ప్లిట్ అయిపోతుందని చెప్తున్నారు. సెకండ్ పాయింట్. నెక్స్ట్ డిఫరెంట్ ఆప్టికల్ పార్ట్స్ అండ్ ఆప్టికల్ పార్ట్స్ ని ప్రొడ్యూస్ ఇంటర్ఫియరెన్స్ ని ప్రొడక్షన్ చేస్తుంది. అంటే రకరకాల ఆప్టికల్ పార్ట్స్ ని ప్రొడక్షన్ అవుతాయి. ఇలా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి, మళ్ళీ రిఫ్రాక్షన్ జరిగి, మళ్ళీ రిఫ్లెక్షన్ జరిగి, సో రకరకాల పార్ట్స్ ని తీసుకొని మళ్ళీ వాటికి అవి ఇంటర్ఫియర్ అయిపోతూ ఉంటాయి. ఒక లైట్ రేతో ఇంకో లైట్ రే ఇంటర్ఫియర్ అయిపోతూ ఉంటుంది, మర్జింగ్ అయిపోతూ ఉంటుంది. సో మర్జింగ్ అయిపోతూ ఉంటుంది, అది ఈ పాయింట్కి మెయిన్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి పాత్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. లాస్ట్ క్లాస్లో మనం పాత్ డిఫరెన్స్ చూసాం. ఏమని డెల్టా ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ మ్యూ టీ ఇంటూ టీ ఇంటూ కాస్ ఆర్, వేర్ టీ ఈస్ ద థిక్నెస్ ఆఫ్ ద ఫిల్మ్స్. మీరు ఇక్కడ తీసుకున్న ఫిల్మ్స్ యొక్క థిక్నెస్. అలా డిఫరెంట్ ఆప్టికల్ పార్ట్స్ కనుక అది ఎగ్జిబిట్ చేయలేకపోతే ఖచ్చితంగా కలర్స్ అనేది ఫామ్ చేయదు. డిఫరెంట్ ఆప్టికల్ పార్ట్స్ తీసుకోవాలి, ఖచ్చితంగా ఇంటర్ఫియర్ అవ్వాలి. ఆప్టికల్ పార్ట్స్ డిఫరెంట్ పార్ట్స్ తీసుకోవాలి, డిఫరెంట్ పార్ట్స్ తీసుకోవాలి, ఖచ్చితంగా ఇంటర్ఫియర్ అవ్వాలి. అలా అవ్వకపోతే అక్కడ మనకి కలర్స్ ఫార్మేషన్ అనేది జరగదు. సో ఇక్కడ దీని థిక్నెస్ వచ్చేసి టీ, దీని థిక్నెస్ వచ్చేసి టీ. సో మ్యూ ఈస్ నథింగ్ బట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుంది. మ్యూ ఈస్ నథింగ్ బట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఆర్ ఈస్ నథింగ్ బట్ రిఫ్రాక్షన్ యాంగిల్, ఐ ఈస్ నథింగ్ బట్ ఇన్సిడెంట్ యాంగిల్, ఆర్ ఈస్ నథింగ్ బట్ రిఫ్రాక్టెడ్ యాంగిల్. So reflection is nothing but same medium, refractor is nothing but opposite medium, R is nothing but refracted angle. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఆర్ టీ సేమ్ గా ఉంటాయి. సో ఇక్కడ రిఫ్రాక్టెడ్ యాంగిల్ సేమ్ రెండింటికి. ఇటు వచ్చేసి థిక్నెస్ కూడా సేమ్. ఇటు వచ్చి వ్యారీ అయ్యేది వచ్చేసి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒకటే వ్యారీ అవుతుంది. అంటే మనం ఎన్ని ఇంటర్ఫియరెన్స్లు చేసినా, ఎన్ని మర్జెస్ చేసినా అక్కడ రిఫ్రాక్టెడ్ యాంగిల్ మారదు, ఇక్కడ వచ్చి థిక్నెస్ మారదు. ఇటు వచ్చి మారేది వచ్చి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒకటే మారుతుంది. ఎప్పుడైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చేంజ్ అవుతుందో ఖచ్చితంగా పాత్ డిఫరెన్స్ వాల్యూస్ చేంజ్ అయిపోతాయి. అంటే ఈ ఈక్వేషన్ లో థిక్నెస్ టీ కాన్స్టెంట్, ఆర్ కాన్స్టెంట్. ఇటు వచ్చి వ్యారీ అయ్యేవి సర్కిల్ చేసినవి మాత్రమే. ఎప్పుడైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వ్యారీ అవుతుందో ఆటోమేటికల్ గా పాత్ డిఫరెన్స్ కూడా వ్యారీ అయిపోతుంది. సో ఆ విషయాన్ని ఇక్కడ గమనించండి. నెక్స్ట్ వచ్చేసి డెల్టా సాటిస్ఫై మాక్సిమం కండిషన్ ఆర్ మినిమం కండిషన్ కలర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఒకవేళ ఈ పాత్ డిఫరెన్స్ మాక్సిమం కండిషన్, ఇక్కడ ఉన్న లాంబ్డా అంటే వేవ్ లెంత్ మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే కదా. వేవ్ లెంత్ ఈస్ నథింగ్ బట్ సక్సెసివ్ క్రస్ట్ కానీ సక్సెసివ్ ట్రఫ్ మధ్య ఉన్న కానీ డిస్టెన్స్. సో క్రస్ట్ కి మధ్యన డిఫరెన్స్ నే లాంబ్డా చెప్తాం. సో ఈ వేవ్ లెంత్ మాక్సిమం ని సాటిస్ఫై చేస్తే మాక్సిమం వేవ్ లెంత్ ఉన్న కలర్స్
ఎగ్జిబిట్ అవుతాయి. మినిమంని సాటిస్ఫై చేస్తే మినిమంని ఎగ్జిబిట్ ఉన్న కలర్ మినిమం వేవ్ లెంత్ ఉన్న కలర్స్ ఎగ్జిబిట్ అవుతాయి. మ్యాక్సిమంని సాటిస్ఫై చేస్తే మ్యాక్సిమం వేవ్ లెంత్ ఉన్న కలర్స్ మినిమంని సాటిస్ఫై చేస్తే ఆ మినిమం వేవ్ లెంత్ ఉన్న కలర్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో అలా డిఫరెంట్ కలర్స్ అనేవి ఫామ్ అవుతాయి. అందుకే మనకి రెయిన్బో ఫార్మేషన్ కూడా ఒక ఆర్డర్లీ ఫ్యాషన్లో జరుగుతుంది. మీరు ఎక్కడ చూసినా మ్యాక్సిమం వేవ్ లెంత్ ఉన్న కలర్స్ స్టార్టింగ్, మినిమం వేవ్ లెంత్ ఉన్న కలర్స్ డౌన్వర్డ్స్ అలా జరుగుతూ ఉంటుంది. సో అందుకనే అటు వచ్చి సన్లైట్ అయినా సరే, ఇటు వచ్చి ట్రాన్స్పరెంట్ ఫిల్మ్స్ అయినా సరే కలర్ ఫార్మేషన్ జరుగుతుంది. ఏదైనా ఒక మొనోక్రోమాటిక్ లైట్ని డిఫరెంట్ రిఫ్రాక్షన్లో వాటి మధ్య ఇంటర్ఫియరెన్సెస్ జరగడం వల్ల మనకి సింగిల్ మొనోక్రోమాటిక్ లైట్ exhibit different colors regarding the wavelengths. So maximum conditions, minimum conditions ఎలాగో, so delta is equal to n lambda maximum 2n plus 1 into delta by 2 lambda by 2 minimum అని లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో లాస్ట్ క్లాస్లో ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మ్యాక్సిమం కండిషన్స్, మినిమం కండిషన్స్ మనకు క్లారిటీ వస్తాయి. సో వేవ్ లెంత్ మ్యాక్సిమం అయితే మ్యాక్సిమం వేవ్ లెంత్ ఉన్న కలర్స్ ఎగ్జిబిట్ అవుతుంది, మినిమం అయితే మినిమం వేవ్ లెంత్ ఉన్న కలర్స్ ఎగ్జిబిట్ అవుతుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రిఫ్రాక్టింగ్ యాంగిల్ ఆర్ మారదు, థిక్నెస్ టీ మారదు. ఎటు వచ్చి వ్యారీ అయ్యేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో ఎప్పుడైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వ్యారీ అవుతుందో పాత డిఫరెన్స్ కూడా మనకి వ్యారీ అవుతూ వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ ద కలర్స్ ఇన్ థిన్ ఫిల్మ్స్. లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం లైట్ రేస్ ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ ఎగ్జిబిట్ చేస్తాయి. సో ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ వల్ల డార్క్ ఫ్రింజ్ బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుందని. అయితే డార్క్ ఫ్రింజ్ బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుందనే విషయం మనం ఎక్స్పెరిమెంటల్ సెటప్ చేస్తే కానీ తెలియదు. సో అందులో ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయడం కోసం వాడే ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ సెటప్ న్యూటన్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్ సెటప్. సో న్యూటన్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్స్ ఎలా ఏ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసుకోవాలి, సో వాటితో వేవ్ లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూన్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో చూడాలి. ఓకే, న్యూటన్స్ రింగ్ ఎక్స్పెరిమెంట్. సో న్యూటన్స్ రింగ్ ఎక్స్పెరిమెంట్ టు అబ్జర్వ్ న్యూటన్స్ రింగ్ ఎక్స్పెరిమెంట్ టు అబ్జర్వ్ interference సో న్యూటన్ రింగ్ ఎక్స్పెరిమెంట్ చూడాలి ఇంటర్ఫియరెన్స్ అబ్జర్వ్ చేయడానికి. ఓకే, సో దానికోసం ఫస్ట్ మనం మోనోక్రోమాటిక్ సోర్స్ తీసుకుంటాం. మోనోక్రోమాటిక్ సోర్స్ ఈస్ నథింగ్ బట్ ద సోర్స్ విచ్ ప్రొడ్యూసెస్ మోనోక్రోమాటిక్ లైట్. ఏ సోర్స్ అయితే మోనోక్రోమాటిక్ లైట్ ని ప్రొడక్షన్ ఇస్తుందో దాన్ని మోనోక్రోమాటిక్ సోర్స్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ తీసుకోవాలి. సో ఇది మనకి కాన్వెక్స్ లెన్స్. ఓకే, సో ఇక్కడ గ్లాస్ ప్లేట్ ని ప్లేస్ చేయాలి 45 degrees-తో. సో ఇక్కడ గ్లాస్ ప్లేట్ with an angle 45 degrees. సో 45 degrees యాంగిల్తో మనం గ్లాస్ ప్లేట్ని ప్లేస్ చేస్తాం. ఓకే, సో అబోవ్ గ్లాస్ ప్లేట్ టెలిస్కోప్ని ఫిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ టెలిస్కోప్ని ఫిక్స్ చేసుకోండి. సో ఈ టెలిస్కోప్ ఎందుకోసం, ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయడం కోసం టెలిస్కోప్ కాదు. సో గ్లాస్ ప్లేట్ని ఫిక్స్ చేసుకుంటాం, 45 degrees యాంగిల్ మేక్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేయాలి. సో ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఇలా ఉంటాయి. సో ఇది ప్లేనో కాన్వెక్స్ లెన్స్. సో ఇది వచ్చేసి కాన్వెక్స్ లెన్స్ ఎల్, ఇది పి అనుకోవచ్చు. ఓకే, సో ఇది ప్లేనో కాన్వెక్స్ లెన్స్. సో ఇది ప్లేనో కాన్వెక్స్ లెన్స్ కింద యూజ్ చేసుకుందాం. సో ఈ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ని, సో ఇదంతా మనకి ఎక్స్పెరిమెంటల్ సెటప్.
సో ఇక్కడ మోనోక్రోమాటిక్ సోర్స్ తీసుకున్నాం, దీని నుంచి మోనోక్రోమాటిక్ లైట్ ప్రొడక్షన్ అవుతుంది. సో ఈ మోనోక్రోమాటిక్ లైట్ ఈ కాన్వెక్స్ లెన్స్ మీద పడుతుంది. సో ఈ మోనోక్రోమాటిక్ లైట్ వచ్చి కాన్వెక్స్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అవుతుంది. సో ఈ కాన్వెక్స్ లెన్స్ నుంచి మన గ్లాస్ ప్లేట్ మీద లైట్ ఇన్సిడెంట్ అవుతుంది. ఓకే, సో ఈ గ్లాస్ ప్లేట్ నుంచి మళ్ళీ మన ప్లేన్ కాన్వెక్స్ లెన్స్ మీద, ఓకే, ప్లేన్ కాన్వెక్స్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అవుతుంది. సో ఈ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ ఈ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ నుంచి లైట్ రే సేమ్ డైరెక్షన్ లో రిఫ్లెక్షన్ అవుతుంది. సేమ్ డైరెక్షన్ రిఫ్లెక్షన్, రిఫ్లెక్షన్ ఇన్ సేమ్ డైరెక్షన్. సో ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఏంటి, మోనోక్రోమాటిక్ సోర్స్ తీసుకుంటాం, దాని నుంచి మోనోక్రోమాటిక్ లైట్ ప్రొడక్షన్ అవుతుంది. సో ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ ని ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ ని ప్లేస్ చేస్తాం, దానికి ఎదురుగా గ్లాస్ ప్లేట్ ని ప్లేస్ చేస్తాం 45 డిగ్రీస్ ఇంక్లినేషన్ తో. సో ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయడం కోసం పైన టెలిస్కోప్ ని ఫిక్స్ చేస్తాం. సో ఇక్కడ నుంచి వచ్చే మోనోక్రోమాటిక్ సోర్స్ లైట్ ఈ గ్లాస్ ప్లేట్ మీద ఇన్సిడెంట్ అయ్యి ఆ నెక్స్ట్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అవుతుంది. సో ఈ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అయ్యి అగైన్ మళ్ళీ సేమ్ డైరెక్షన్ లో, ఆపోజిట్ డైరెక్షన్ లో కూడా కాదు, సేమ్ డైరెక్షన్ లో, అదే ఐ మీన్ ఉన్న డైరెక్షన్ కి సేమ్ డైరెక్షన్ లో, అంటే సేమ్ మేనర్ లో, అంటే డిఫరెంట్ డైరెక్షన్స్ డిఫరెంట్ పాత్స్ తీసుకోకుండా మళ్ళీ సేమ్ డైరెక్షన్ లోనే రిఫ్లెక్షన్ అయిపోతుంది. ఓకే, సేమ్ డైరెక్షన్ లో అగైన్ రిఫ్లెక్షన్ అయిపోతే మనకి టెలిస్కోప్ లో సర్క్యులర్ ఫ్రింజెస్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. సో టెలిస్కోప్ లో సర్క్యులర్ ఫ్రింజెస్, సో టెలిస్కోప్ లో మనం సర్క్యులర్ ఫ్రింజెస్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. సో ఆ సర్క్యులర్ ఫ్రింజెస్ ఈ రకంగా ఫామ్ అవుతాయి. సో సర్క్యులర్ ఫ్రింజెస్ ఇలా ఫామ్ అవుతాయి. ఇది వచ్చేసి డార్క్ ఫ్రింజ్, సో ఇది వచ్చేసి డార్క్ ఫ్రింజ్ అండ్ నెక్స్ట్ వన్, సో ఇది కూడా డార్క్ ఫ్రింజే. సో నేను చాక్ పీస్ తో డ్రా చేసినవన్నీ డార్క్ ఫ్రింజెస్ అనుకుందాం. ఈ బోర్డ్ ఎక్స్టెన్షన్ వర్షన్ వచ్చేసి బ్రైట్ ఫ్రింజ్ అనుకుందాం. అంటే బోర్డ్ పైన ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇలా అనుకుంటున్నాం. యాక్చువల్ గా అయితే డార్క్ బ్లాక్ కలర్ లో బ్రైట్ ఫ్రింజ్ మనం మోనోక్రోమాటిక్ సోర్స్ లైట్ ఏ కలర్ అయితే తీసుకుంటాం, అంటే ఎల్లో లైట్ తీసుకుంటే ఎల్లో, వైట్ లైట్ తీసుకుంటే వైట్, అలా ఫామ్ అవుతాయి. బ్రైట్ ఫ్రింజ్, డార్క్ ఫ్రింజ్, బ్రైట్ ఫ్రింజ్, డార్క్ ఫ్రింజ్, అలా సక్సెసివ్ గా ఒకదాని తర్వాత ఒకటి సక్సెసివ్ గా సర్క్యులర్ ఫ్రింజెస్ అనేవి కనబడతాయి. ఎక్కడ టెలిస్కోప్ లో మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఈ ఎక్స్పెరిమెంట్ సెటప్ వల్ల మనకి సర్క్యులర్ ఫ్రింజెస్ అనేవి ఫామ్ అవుతాయి, టెలిస్కోప్ లో అబ్జర్వ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ సర్క్యులర్ ఫ్రింజెస్ కి బ్రైట్ ఫ్రింజ్ పాత్ డిఫరెన్స్, నెక్స్ట్ బ్రైట్ ఫ్రింజ్ పాత్ డిఫరెన్స్, ఎట్ ద సేమ్ టైం డార్క్ ఫ్రింజ్ పాత్ డిఫరెన్స్, రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసుకుంటూ రావాలి, మ్యాథమెటికల్ ఫార్మ్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ రావాలి. ఓకే, సో ఇదంతా సర్క్యులర్ అరేంజ్మెంట్. ఈ అరేంజ్మెంట్ ని మనం వర్డ్స్ లో రాసుకుని తర్వాత మనం టెలిస్కోప్ లో సర్క్యులర్ ఫ్రింజెస్ అబ్జర్వ్ చేసుకుంటాం అని చెప్తాం. సో అయితే ఇప్పుడు మనం పాత్ డిఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మనకి యాక్చువల్ గా పాత్ డిఫరెన్స్ అంటే డెల్టా అని తెలుసు. పాత్ డిఫరెన్స్, సో పాత్ డిఫరెన్స్ మనకి డెల్టా అని తెలుసు. బ్రైట్ ఫ్రింజ్ కి వచ్చేసి పాత్ డిఫరెన్స్ n లాంబ్డా. ఓకే, అదే మనకి డార్క్ ఫ్రింజ్ కి వచ్చేసి డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2n + 1 లాంబ్డా బై 2. సో ఈ క్యాలిక్యులేషన్స్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో బ్రైట్ ఫ్రింజ్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా, డార్క్ ఫ్రింజ్ కి వచ్చేసి డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2n + 1 లాంబ్డా బై 2. సో బ్రైట్ ఫ్రింజ్ కి డెల్టా ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా, డార్క్ ఫ్రింజ్ కి డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2n + 1 లాంబ్డా బై 2. ఓకే, సో ఇలా పాత్ డిఫరెన్స్ లో బ్రైట్ ఫ్రింజ్ కి డార్క్ ఫ్రింజ్ కి అది స్ట్రైట్ లైన్ లో అయితే, అలా కాకుండా ఇది సర్క్యులర్ ఫ్రింజెస్ కాబట్టి అవి స్ట్రైట్ ఫ్రింజెస్ కాబట్టి స్ట్రైట్ ఫ్రింజెస్ కి క్యాలిక్యులేట్ చేసాం పాత్ డిఫరెన్స్. సో ఇలా బ్రైట్ ఫ్రింజ్, డార్క్ ఫ్రింజ్, మళ్ళీ బ్రైట్ ఫ్రింజ్, మళ్ళీ డార్క్ ఫ్రింజ్. సో వీటిని పాత్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే డెల్టా ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా, దానికి డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2n + 1 లాంబ్డా, 2n + 1
ఇంటూ λ/2 ఒకదానికి ఫామ్ అయింది. సో అలా కాకుండా ఇప్పుడు మనం సర్క్యులర్ ఫ్రింజ్ కి ఫామ్ చేయాలి. సో సర్క్యులర్ ఫ్రింజ్ కోసం సో ఒకసారి డయాగ్రామ్ ని అబ్జర్వ్ చేసి మళ్ళీ డ్రా చేసుకొని మళ్ళీ ఒకసారి డెరైవ్ చేసుకో. సో ఇక్కడ మనం ఒకసారి ప్లేనో కాన్వెక్స్ లెన్స్ డ్రా చేసుకుందాం. సో ఇప్పుడు ప్లేనో కాన్వెక్స్ లెన్స్, సో ఇప్పుడు ప్లేనో కాన్వెక్స్ లెన్స్ కి ఫస్ట్ ఒక లైట్ రే నార్మల్ గా ఇన్సిడెంట్ అయింది. లైట్ రే ఇన్సిడెంట్ నార్మల్లీ. ఎప్పుడైతే లైట్ రే నార్మల్ గా ఇన్సిడెంట్ అయిందో I ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ మనకి ఇన్సిడెంట్ యాంగిల్ 0, రిఫ్రాక్టెడ్ యాంగిల్ కూడా 0 అవుతుంది. సో ఇక్కడ కొంత లైట్ వేవ్ రిఫ్రాక్షన్ అవుతుంది, హాఫ్ పార్ట్ ఏమో రిఫ్లెక్షన్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే వచ్చిన లైట్ రే హాఫ్ పార్ట్ రిఫ్రాక్షన్, హాఫ్ పార్ట్ రిఫ్లెక్షన్. హాఫ్ పార్ట్ లైట్ రే రిఫ్రాక్షన్ అవుతుంది, హాఫ్ పార్ట్ లైట్ రే రిఫ్లెక్షన్ అవుతుంది. ఓకే, ఈ సేమ్ డిఫరెంట్ మీడియం రిఫ్రాక్షన్, సేమ్ మీడియం రిఫ్లెక్షన్ మీకు ఆల్రెడీ తెలిసిన విషయం కదా. హాఫ్ పార్ట్ రిఫ్రాక్షన్ అయితే హాఫ్ పార్ట్ రిఫ్లెక్షన్ అవుతుంది. ఓకే, అగైన్ మళ్ళీ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి ఇక్కడ ఒక రే ఎమర్జెంట్ రే అవుతుంది. సో ఇక్కడ ఇది ఫస్ట్ రే, ఇది సెకండ్ రే. సో ఫస్ట్ రే వచ్చేసి మనకి రిఫ్లెక్షన్ రే, ఫస్ట్ రే వచ్చేసి రిఫ్లెక్షన్ రే, సెకండ్ రే వచ్చేసి మనకి ఎమర్జెంట్ రే. సో ఈ ఎమర్జెంట్ రే ఎప్పుడు ఫామ్ అవుతుందంటే ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత. సో ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత ఈ ఎమర్జెంట్ రే అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ 1 కి 2 కి, అంటే 1 కి 2 కి మధ్యన ఫస్ట్ రే కి సెకండ్ రే కి మధ్యన పాత్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 1, అంటే సెకండ్ రేక్ ఉన్న పాత్ ని మైనస్ ఫస్ట్ రేక్ ఉన్న పాత్ నుంచి తీసే పాత్ కనుక డిఫరెన్స్ చేస్తే మనకు వచ్చేదే పాత్ డిఫరెన్స్ డెల్టా. సో పాత్ డిఫరెన్స్ డెల్టా ఇది ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నట్టయితే 2 mu t cos r అనే ఫార్ములాని డెరైవ్ చేసుకున్నాం. 2 mu t cos r అనే ఫార్ములాని డెరైవ్ చేసుకున్నాం ఫ్రమ్ యూజింగ్ స్నెల్స్ లా. సో స్నెల్స్ లా అవన్నీ యూజ్ చేసుకొని మనం 2 mu t cos r అనేది డెరైవ్ చేసుకున్నాం. కానీ అది మనకి స్ట్రైట్ ఫ్రింజెస్ కి అయితే, కానీ ఇవి సర్క్యులర్ ఫ్రింజెస్ కదా, అందుకని ప్లస్ ఆర్ మైనస్ λ/2 కూడా తెలుసు, సిన్స్ ఇట్ ఈస్ ఏ సర్క్యులర్ ఫ్రింజెస్. సో ఇవి మనకి సర్క్యులర్ ఫ్రింజెస్ కాబట్టి ఫార్ములా వచ్చేసి ప్లస్ ఆర్ మైనస్ λ/2 కింద అవుతుంది. ఓకే, సో ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే నార్మల్ ఇన్సిడెంట్ లైట్ కి ఇన్సిడెంట్ యాంగిల్ 0, రిఫ్రాక్టెడ్ యాంగిల్ 0. సో సమ్ పార్ట్ ఏమో రిఫ్లెక్షన్ అవుతుంది, సమ్ పార్ట్ రిఫ్లెక్షన్ అవుతుంది. సో ఇది ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి ఇది మనకి ఎమర్జెంట్ రే కింద బయటకు వస్తుంది. సో సెకండ్ రే పాత్ నుంచి ఫస్ట్ రే పాత్ ని డిఫరెన్స్ చేసేస్తే మనకి పాత్ డిఫరెన్స్ వస్తుంది. సో పాత్ డిఫరెన్స్ ఒరిజినల్ గా 2 mu t cos r, కానీ ప్లస్ ఆర్ మైనస్ λ/2 ఎందుకు తీసుకున్నా, సిన్స్ ఇట్ ఇస్ సర్క్యులర్ ఫ్రింజెస్ కాబట్టి. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోండి. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే r వాల్యూ 0, ఎందుకంటే ఇన్సిడెంట్ యాంగిల్ 0 కాబట్టి పర్టికులర్ గా రిఫ్రాక్టెడ్ యాంగిల్ కూడా 0 నే. సో ఇక్కడ 2 mu t cos 0 degrees ప్లస్ ఆర్ మైనస్ λ/2. సో ఇక్కడ ఇంకో విషయం మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ప్లేనో కాన్వెక్స్ లెన్స్, సో ఈ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఇది ఎయిర్ లో ఉంది, అంటే ఈ పార్ట్, ఈ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ లో ఈ పార్ట్ వచ్చేసి మనకి ఎయిర్ లో ఉంది, కన్సిడరేషన్ కూడా కాదు, ఎయిర్ లోనే ఉంటుంది. సో ఇక్కడ ఎయిర్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ mu ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఎయిర్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ mu ఈజ్ ఈక్వల్ టు 1. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2 into 1 into t
cos 0 అంటే 1 యాక్చువల్గా ప్లస్ ఆర్ మైనస్ డెల్టా బై 2. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2t ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2t ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2. అయితే ఇప్పుడు మనకి మిడిల్లో డార్క్ ఫ్రింజ్ ఫామ్ అవుతుందా బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుందో చూడాలి. మిడిల్లో అంటే సర్క్యులర్ ఫ్రింజెస్ లో, సో సర్క్యులర్ ఫ్రింజెస్ ఇవి కదా, సో సర్క్యులర్ ఫ్రింజెస్ మిడిల్ లేదా సెంటర్ లో బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుందా డార్క్ ఫ్రింజ్ ఫామ్ అవుతుందా క్యాలిక్యులేషన్ పరంగా చెప్పాలి. సో క్యాలిక్యులేషన్ పరంగా చెప్పడం కోసం ఈక్వేషన్ ని యూస్ చేసుకుందాం. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2t ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2. ఓకే, సో ఇక్కడ సెంటర్ లో తీసుకున్నట్టయితే ఇక్కడ ఈ పార్ట్ లో, సో ఇది పార్ట్ ఓ అనుకుంటే ఈ పార్ట్ ఓ అనుకుంటే ఈ సెంటర్ పార్ట్ లో థిక్నెస్ వాల్యూ t ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనకి తీసుకున్న కాన్వెక్స్ లెన్స్ కి ఈ గ్లాస్ ప్లేట్ కి మధ్య థిక్నెస్ ఏమీ ఉండదు. సో ఇక్కడ థిక్నెస్ వాల్యూ 0. డయాగ్రామ్ లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే అసంప్షన్స్ కూడా కాదు, రియాలిటీ. సో ఇక్కడ ఈ కాన్వెక్స్ లెన్స్ కి గ్లాస్ ప్లేట్ కి మధ్యన థిక్నెస్ వాల్యూ 0. ఇక్కడ రెండు అటాచ్ అయిపోయి, సో ఇక్కడ సెంటర్ లో ఎట్ సెంటర్ థిక్నెస్ t ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎట్ సెంటర్ t ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫర్ ప్లేన్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్, సో ప్లేన్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ కి thickness t is equal to 0. So t is equal to 0 అని సబ్స్టిట్యూట్ చేస్తే delta is equal to 2 into 0 plus or minus lambda by 2. So delta is equal to lambda by 2. So delta is equal to lambda by 2 అబ్జర్వ్ అయినప్పుడు ఖచ్చితంగా ఇది డార్క్ ఫ్రింజ్ అనే చెప్పాలి. ఖచ్చితంగా డార్క్ ఫ్రింజ్ అని చెప్పాలి. ఖచ్చితంగా ఎందుకు చెప్పాలి? యాక్చువల్గా దాని ఫార్ములా ఏంటి? బ్రైట్ ఫ్రింజ్ కి అయితే n into lambda, ఓకే, బ్రైట్ కి అయితే, కానీ డార్క్ అయితే 2n plus 1 lambda by 2. సో ఇక్కడ n వాల్యూ 0 అనుకుంటే ఇది మనకి ఏమవుతుంది? lambda by 2. సో ఇది మిడిల్ లో అంటే సెంటర్ లో మనకి ఈ ఈక్వేషన్ నుంచి ఏమని చెప్పొచ్చు? డార్క్ ఫ్రింజ్ ఫామ్ అవుతుందని చెప్పాలా బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుందని చెప్పాలా? ఆబ్వియస్ గా ఈ ఈక్వేషన్ నుంచి డార్క్ ఫ్రింజ్ ఫామ్ అవుతుందని చెప్తాం. ఎందుకంటే మన పాత్ డిఫరెన్స్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా వచ్చిందా లాంబ్డా బై 2 వచ్చిందా? లాంబ్డా బై 2 వచ్చింది. సో లాంబ్డా బై 2 వచ్చింది కాబట్టి సెంటర్కి వచ్చేటప్పటికి డార్క్ ఫ్రింజ్ ఫామ్ అవుతుందని చెప్తాం. అయితే ఇప్పుడు న్యూటన్స్ రింగ్స్ లో బ్రైట్ ఫ్రింజ్ పాత్ డిఫరెన్స్ డార్క్ ఫ్రింజ్ పాత్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఒరిజినల్, సో ఇక్కడ బ్రైట్ ఫ్రింజ్ తీసుకున్నట్టయితే సో ఇక్కడ బ్రైట్ ఫ్రింజ్ కి క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఇక్కడ మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి? 2t ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2. ఇది మనకి మెయిన్ ఈక్వేషన్. సో ఇక్కడ నేను హైలైట్ చేసిన ఈక్వేషన్ మెయిన్ ఈక్వేషన్. అది జస్ట్ మిడిల్ లో సెంటర్ లో ఎలా వస్తుందో అబ్జర్వ్ చేయడం కోసం వేసిన ఈక్వేషన్ అంతే. సో అది సెంటర్ లో బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుందా డార్క్ ఫ్రింజ్ ఫామ్ అవుతుందో చూడడం కోసం వేసిన ఈక్వేషన్. సో ఇది హైలైట్ చేసిన మెయిన్ ఈక్వేషన్ కాబట్టి పాత్ డిఫరెన్స్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2t ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2 మెయిన్ ఈక్వేషన్. సో ఈ మెయిన్ ఈక్వేషన్ ని బేస్ చేసుకొని బ్రైట్ ఫ్రింజ్ ఈక్వేషన్స్ చూడాలి. సో 2t ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2 ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. బ్రైట్ ఫ్రింజ్ కి మనకి స్ట్రైట్ లైన్ లో తీసుకున్నట్టయితే n లాంబ్డా. ఓకే, లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 2t n లాంబ్డా ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2. సో 2t ఈజ్ ఈక్వల్ టు లాంబ్డాని కామన్ తీస్తే n ప్లస్ ఆర్ మైనస్ 1/2. సో ఇది వచ్చేసి మనకి బ్రైట్ ఫ్రింజ్ కి ఈక్వేషన్. ఎక్కడ ఏ కేసులో? న్యూటన్స్ రింగ్స్ లో. సో 2t ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ n ప్లస్ ఆర్ మైనస్ 1/2. ఏ కేసులో? బ్రైట్ ఫ్రింజ్ కి. సో ఇదంతా బ్రైట్ ఫ్రింజ్ క్యాలిక్యులేషన్. నెక్స్ట్ డార్క్ ఫ్రింజ్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, సో బ్రైట్ ఫ్రింజ్ క్యాలిక్యులేషన్ 2t ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ n ప్లస్ ఆర్ మైనస్ 1/2 ఫామ్ అవుతుంది. సో అదే ఈక్వేషన్ మళ్ళీ డార్క్ ఫ్రింజ్ కి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో సేమ్ బ్రైట్ ఫ్రింజ్ క్యాలిక్యులేషన్ లాగే డార్క్ ఫ్రింజ్ క్యాలిక్యులేషన్ కూడా చూడాలి.
సో డార్క్ ఫ్రింజ్ 2t plus or minus lambda by 2 is equal to n plus 1 into lambda by 2. Okay, so 2t plus or minus lambda by 2, so n into lambda by 2 plus lambda by 2. So ఇక్కడ 2t is equal to n into lambda by 2 plus lambda by 2 plus or minus lambda by 2 plus or minus lambda by 2. So 2t is equal to n into lambda by 2. So ఇక్కడ ప్లస్ లాంబ్డా బై 2 ఒకవేళ మైనస్ లాంబ్డా బై 2 తీసుకుంటే 0 అవుతుంది. అదే ఒకవేళ ఇక్కడ ప్లస్ లాంబ్డా తీసుకుంటే సో ఇక్కడ ఇది మైనస్ లాంబ్డా కన్సిడరేషన్ లో తీసుకుంటే సో ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2 కాబట్టి లాంబ్డా బై 2 మైనస్ లాంబ్డా బై 2, సో అలా అయితే ఇది మనకి 0 అవుతుంది. సో అదే ఈక్వేషన్ 2t ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ లాంబ్డా బై 2 ప్లస్ లాంబ్డా బై 2 ప్లస్ లాంబ్డా బై 2. సో అలా తీసుకుంటే మనకి సో 2t ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే n లాంబ్డా బై 2 ప్లస్ లాంబ్డా సో 2t ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా ప్లస్ లాంబ్డా ఫామ్ అవుతుంది. ఈ లాంబ్డాని సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 2t ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా బై 2 ప్లస్ లాంబ్డా. సో ఇక్కడ సో 2t ఈజ్ ఈక్వల్ టు లాంబ్డాని కామన్ తీస్తే n బై 2 ప్లస్ 1. సో ఇక్కడ ఈ టర్మ్స్ అన్ని మనకి నెగ్లిజిబుల్ గా తీసుకుంటే 2t is equal to n లాంబ్డా మిగులుతుంది. సో డార్క్ ఫ్రింజ్ కండిషన్, సో ఇవన్నీ మనం నెగ్లిజిబుల్ గా కన్సిడరేషన్ లో తీసుకుంటే మనకి 2t is equal to n లాంబ్డా మనకి డార్క్ ఫ్రింజ్ కండిషన్ అవుతుంది. సో ఇక్కడ మైనస్ లాంబ్డా బై తీసుకుంటే క్యాన్సిల్ అయిపోతుంది. అదే మనం ఇక్కడ ప్లస్ లాంబ్డా బై తీసుకుని అవి అసంప్షన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే n లాంబ్డా పాసిబుల్ అవుతుంది. ఓకే, సో 2t is equal to n లాంబ్డా డార్క్ ఫ్రింజ్ కండిషన్ కి ఈక్వేషన్ న్యూటన్ రింగ్స్ లో. సో ఇప్పుడు మనం థిక్నెస్ t వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో థిక్నెస్ t వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో దానికోసం ఒకసారి ప్లేన్ కాన్వెక్స్ లెన్స్ ని డ్రా చేసుకోవాలి. ఓకే, సో ఇది ఒక సర్కిల్ కింద అసంప్షన్ చేసుకుంటే లైట్ రే ఇలా ఇన్సిడెంట్ అవుతుంది. లైట్ రే ఇలా నార్మల్ గా ఇన్సిడెంట్ అవుతుంది. సో లైట్ రే ఇక్కడ కట్ అయ్యే పాయింట్ ఇది వచ్చేసి మనకి సెంటర్ O. సో ఇక్కడ సెంటర్ ని C కింద తీసుకుందాం. ఇక్కడ క్యాపిటల్ R వచ్చేసి రేడియస్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. సో క్యాపిటల్ R వచ్చేసి రేడియస్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. సో ఇక్కడ పాయింట్ ని Q అని తీసుకుంటే ఇది O డాష్ అని అసంప్షన్ చేసుకుంది. సో ఈ పాయింట్ వచ్చేసి O, ఇది వచ్చేసి O డాష్. సో ఇక్కడ M N, సో ఇక్కడ M పాయింట్, ఇక్కడ వచ్చేసి N పాయింట్, ఈ మిడిల్ వచ్చేసి Q. సో ఇక్కడ O, ఇది O డాష్, ఇది R వచ్చేసి రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో R is nothing but radius of curvature. సో ఇక్కడ ఫ్రింజెస్ ఫామ్ అవుతాయని తీసుకుంటాం కదా, డార్క్ ఫ్రింజ్, బ్రైట్ ఫ్రింజ్, మళ్ళీ డార్క్, మళ్ళీ బ్రైట్. సో ఈ ఫ్రింజెస్ యొక్క రేడియస్ వచ్చేసి స్మాలర్. ఏదో ఒక ఫ్రింజ్ రేడియస్ తీసుకుందాం. రేడియస్ ఆఫ్ ఫ్రింజ్. సో స్మాలర్ అనేది మనకి రేడియస్ ఆఫ్ ఫ్రింజ్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి స్మాల్ r అంటే రేడియస్ ఆఫ్ ఫ్రింజ్ కింద తీసుకుంటాం, క్యాపిటల్ R అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ తీసుకుందాం. సో ఇప్పుడు మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి
సెంటర్ నుంచి ఇలా వెళ్ళే కొద్ది అంటే ఇలా అప్వర్డ్ డైరెక్షన్ లోకి వెళ్ళే కొద్ది థిక్నెస్ టీ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ అప్వర్డ్ డైరెక్షన్ లోకి వెళ్ళే కొద్ది ఈ మధ్యలో ఒక థిన్ ఫిల్మ్ లాంటిది ప్లేస్ అవుతుంది. అంటే ఇది థిన్ ఫిల్మ్ లాంటిది ప్లేస్ అవుతుంది. ప్లేనో కాన్వెక్స్ లెన్స్ లో ఈ సెంటర్ ఓకి ఈ డైరెక్షన్ ఈ అప్వర్డ్ డైరెక్షన్ కి వెళ్ళే కొద్ది థిన్ ఫిల్మ్ అనేది ఇక్కడ నేను డార్క్ చేస్తున్నాను. సో ఇక్కడ థిన్ ఫిల్మ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ థిన్ ఫిల్మ్ థిక్నెస్ వచ్చేసి టీ. థిన్ ఫిల్మ్ థిక్నెస్ వచ్చేసి టీ. సో టీ ఈజ్ ఈక్వల్ టు థిన్ ఫిల్మ్ థిక్నెస్. యాక్చువల్గా ఫామ్ అవుతుంది అని చెప్పడం కన్నా అది యాక్చువల్గా ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పడం కరెక్ట్. అంటే ఆల్రెడీ అది బై మ్యానుఫ్యాక్చరింగ్ లోనే ఒక థిన్ ఫిల్మ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. మనమేం స్పెషల్గా కొత్తగా ఫామ్ చేయగల అది ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడే ఆ థిక్నెస్ టీ అనేది ఉంటుంది. సో ఆ టీ వచ్చేసి థిన్ ఫిల్మ్ థిక్నెస్ కింద తీసుకుంటాం. ఓకే, అది సెంటర్ నుంచి అప్పర్ డైరెక్షన్ లోకి వెళ్ళేటప్పుడు ఈ డైరెక్షన్ లో వెళ్ళినా ఈ డైరెక్షన్ లో వెళ్ళినా మనం థిన్ ఫిల్మ్ థిక్నెస్ టీని తీసుకునే క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మీరు ఆర్ ఈస్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ద కర్వేచర్, స్మాల్ ఆర్ ఈస్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ద ఫ్రింజ్ కింద తీసుకోండి. దీని నుంచి థిక్నెస్ టీ ఈస్ ఈక్వల్ టు టీ ఈస్ ఈక్వల్ టు ఎంత క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఇది మనకి ఎక్స్పెరిమెంట్. సో ఇది మనకి అసంప్షన్స్ తో క్యాలిక్యులేట్ చేయాల్సింది. థిక్నెస్ టీని అసంప్షన్స్ తో క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఏమని ఒక సర్కిల్ కింద అసంప్షన్ చేసుకున్నాం. దాని నుంచి ఇది మనకి సెంటర్ సి అనుకుంటే ఆర్ ఈస్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ద కర్వేచర్. ఇక్కడ మనకు పాయింట్ ఎం, ఇక్కడ పాయింట్ ఎన్ అని తీసుకున్నాం. వాటి థిక్నెస్ వచ్చేసి టీ అని తీసుకున్నాం. సో ఇక్కడ ఫ్రింజ్ వీటి డిస్టెన్స్ వచ్చేసి స్మాల్ ఆర్ కింద తీసుకోవాలి. అంటే ఇది రేడియస్ ఆఫ్ ద ఫ్రింజెస్. రెండు కలిపితే డయామీటర్ r plus r is nothing but diameter. సో ఇక్కడ రేడియస్ ఆఫ్ ద ఫ్రింజ్ వెదర్ ఇట్ ఈస్ ఏ డార్క్ ఫ్రింజ్ ఆర్ బ్రైట్ ఫ్రింజ్ మనం ఏం తీసుకున్నా పర్వాలేదు. బ్రైట్ ఫ్రింజ్ అనేది తీసుకోవచ్చు, డార్క్ ఫ్రింజ్ అనేది తీసుకోవచ్చు. ఏం తీసుకున్నా సరే రేడియస్ ఆఫ్ ద ఫ్రింజ్ ఈజ్ ఈక్వల్ టు స్మాలర్. ఓకే, సో ఇక్కడ ఈ పాయింట్ క్యూ ఇది వచ్చేసి ఓ, ఇది వచ్చేసి ఓ డాష్. ఓకే, సో ఇప్పుడు మనం వీటి డిస్టెన్స్ ని ఈ సైడ్ వాల్యూస్ ని మనం మల్టిప్లై చేసుకొని ఈక్వల్ చేసుకుంటే థిక్నెస్ టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, థిక్నెస్ టీ ఈస్ ఈక్వల్ టు థిన్ ఫిల్మ్ థిక్నెస్. యాక్చువల్ గా ఫామ్ అవడం గురించి కాదు, చెప్పాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ లోనే అలా వస్తుంది ప్లేనో కాన్వెక్స్ లెన్స్. ఓకే, సో అబ్జర్వ్ చేసినట్టయితే m into q into n is equal to m into q into n will be equal to q into o dash o into q. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే m into q వాల్యూ చెప్పొచ్చు ఎంత స్మాలర్. సో q into n వాల్యూ q డాట్ n వాల్యూ కూడా చెప్పొచ్చు స్మాలర్. ఓకే, సో ఇంకా తెలియాల్సిందల్లా q o dash వాల్యూ తెలియాలి. సో ఈ q o dash వాల్యూని అబ్జర్వ్ చేసినట్టయితే ఈ టోటల్ మనకి 2r అవుతుంది. సో ఇక్కడ సెంటర్ నుంచి ఇది r, ఇది క్యాపిటల్ R. సో ఈ టోటల్ వాల్యూ మనకి 2r. సో 2r వాల్యూ నుంచి o ఈ ఒక్క పార్ట్ మాత్రమే మనకు కావాలి. అంటే q o dash ఒక్కటే కావాలి. o dash అవసరం లేదు, q o dash ఒక్కటే కావాలి. సో ఇక్కడ q o dash ఒకటే కావాలంటే ఈ థిక్నెస్ t ని తీసేయాలి. సో దీని వాల్యూ వచ్చేసి థిక్నెస్ t కదా. సో ఇది మనకి అప్వర్డ్ డైరెక్షన్ కి వెళ్ళే కొద్దీ థిక్నెస్ t కింద ఫామ్ అవుతుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తుంది ఫామ్ అవడం కాదు, ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. కరెక్షన్, ఇక్కడ థిక్నెస్ t అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో అప్వర్డ్ డైరెక్షన్ ఈ డైరెక్షన్ వెళ్ళా ఈ డైరెక్షన్ వెళ్ళా థిక్నెస్ t అనేది కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. సో ఇక్కడ థిక్నెస్ t ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటే మనకు కావాల్సిన పార్ట్ q o dash కాబట్టి 2r లో వచ్చి థిక్నెస్ t ని తీసేయాలి. ఓకే, సో 2r లో వచ్చి థిక్నెస్ t ని డిఫరెన్స్ చేస్తే q o dash అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో q o dash will become 2r minus t. సో 2r minus t. సో ఎంత వచ్చిందో ఒకసారి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. q o dash. సో ఇక్కడ యాక్చువల్ గా o dash is nothing but ఇక్కడ అబ్జర్వ్ చేయండి o dash is equal to 2r. ఓకే, సో ఇక్కడ o q వచ్చేసి t. సో ఇక్కడ మనకి q o dash కావాలంటే o dash నుంచి o q ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 2r minus t. సో q o dash will become 2r minus t డయాగ్రామ్ నుంచి. సో ఇక్కడ మనకి o q is equal to t అనే విషయం తెలిసింది. సో o q is equal to t అనే విషయం తెలిసింది. అది ఫార్మేషన్ కాదు, కరెక్షన్, అది ఫార్మేషన్ కాదు. థిక్నెస్ t ఉంటుంది, ఎగ్జిస్ట్ అవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ లోనే ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఓకే, దీని నుంచి
స్మాల్ ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2rt మైనస్ t స్క్వేర్. సో ఇక్కడ థిక్నెస్ t వెరీ థిన్ గా ఉంటుంది. సో థిక్నెస్ t వెరీ థిన్ గా ఉంటుంది కాబట్టి దానికి t స్క్వేర్ వాల్యూ చాలా స్మాల్ గా వస్తుంది. అంటే సంథింగ్ 0.00 సంథింగ్ అలా వస్తుంది, 0000 సంథింగ్ అలా వస్తుంది. సో అందుకని నెగ్లిజిబుల్ చేసుకోవచ్చు. సో ఇది నెగ్లిజిబుల్ తీసుకుంటే r స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2rt. దీని నుంచి థిక్నెస్ t ఇస్ ఈక్వల్ టు r స్క్వేర్ బై 2r. సో థిక్నెస్ t ని ఫైండ్ అవుట్ చేసాం, స్మాల్ r స్క్వేర్ బై 2r. సో స్మాల్ r ఇస్ ద రేడియస్ ఆఫ్ ది ఫ్రింజ్. సో స్మాల్ r is nothing but radius of the fringe, r is nothing but radius of the curvature, where thickness t is equal to thin film thickness. Okay, thickness t values వచ్చింది. ఏమని t is equal to r square by 2r అని. thickness t is equal to small r square by 2r. సో ఇదంతా మనకి thickness calculations. సో thickness calculation తర్వాత thickness ని బ్రైట్ ఫ్రింజ్ లో డార్క్ ఫ్రింజ్ లో సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. బ్రైట్ ఫ్రింజ్ లో డార్క్ ఫ్రింజ్ లో సబ్స్టిట్యూట్ చేసి మనం ఒక రేడియస్ ఆఫ్ కర్వేచర్ ని లేదా డయామీటర్ ని ఫైండ్ అవుట్ చేసుకొని దాని నుంచి వేవ్ లెంత్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. వేవ్ లెంత్ నుంచి అగైన్ మళ్ళీ మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అక్కడతో న్యూటన్ రింగ్ ఎక్స్పెరిమెంట్ క్యాలిక్యులేషన్ లేదా న్యూటన్ రింగ్ ఎక్స్పెరిమెంట్ టోటల్లీ కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ థిక్నెస్ t ని ఫైండ్ అవుట్ చేసాం, r స్క్వేర్ బై 2r అని. సో ఇక్కడ బ్రైట్ ఫ్రింజ్ కి క్యాలిక్యులేషన్ ఎలాగో చూడాలి. థిక్నెస్ t ని సబ్స్టిట్యూట్ చేసి, సో 2t is equal to n plus half into lambda కదా. సో ఇక్కడ థిక్నెస్ t ప్లేస్ లో r స్క్వేర్ బై 2r. సో ఇక్కడ r స్క్వేర్ బై 2r ని సబ్స్టిట్యూట్ చేస్తే n plus 1/2 into lambda. ఓకే, సో ఇక్కడ ఇక్కడ 2 వేసుకోవాల్సిన అవసరం లేదు, r క్యాన్సిల్ అవుతుంది. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే రేడియస్ ఆఫ్ ద ఫ్రింజ్ ఈజ్ ఈక్వల్ టు ద d/2 అని కూడా రాసుకోవచ్చు. డయామీటర్ ఆఫ్ ద ఫ్రింజెస్ d/2. సో ఇక్కడ n నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి అనుకుంటే వేర్ n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్. ఎన్ని ఫ్రింజెస్ ఫామ్ అవుతాయో చెప్పలేం కదా, నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్. వేర్ n is equal to నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి అనుకుంటే rn is equal to ఎంత చెప్పొచ్చు, dn/2. సో ఇక్కడ rn అని తీసుకోవచ్చు లేదా rn తీసుకోవచ్చు. సో ఇక్కడ rn ప్లేస్ లో dn/2 ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో dn/2, సో ఇక్కడ డైరెక్ట్ గా రాసేస్తున్నాను, 4r is equal to n plus 1 into lambda. ఓకే, సో ఇక్కడ దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ dn square is equal to n into lambda plus lambda/2 into 4r. ఓకే, సో ఇక్కడ dn square is equal to n plus 1/2 4 lambda into r. ఓకే, సో ఇక్కడ dn ఒక్కటే కావాలనుకుంటే dn అంటే ఏంటో ఒకసారి తెలిసిందే కదా, డయామీటర్ of bright fringe. సో diameter of bright fringe nth fringe అన్నమాట. అక్కడ ఫస్ట్ fringe సెకండ్ fringe అని కాకుండా nth fringe అని తీసుకుంటాం డైరెక్ట్ గా. సో dn is equal to 2 root n plus 1/2 into lambda into r. సో ఇది మనకి బ్రైట్ ఫ్రింజ్ కి డయామీటర్ ఈక్వేషన్. సో బ్రైట్ ఫ్రింజ్ కి డయామీటర్ ఈక్వేషన్ dn is equal to అంటే nth ఫ్రింజ్ అన్నమాట. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే బ్రైట్ nth ఫ్రింజ్ కి ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ n is equal to 1 2 3 అలా ఎన్నైనా మార్చుకోవచ్చు, 0 1 2 3 అలా. సో dn is equal to 2 into n plus 1/2 into lambda into r, where r is equal to radius of the curvature, lambda is equal to wavelength. ఓకే, n is equal to number of fringes, ఎన్ని ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి. దీని నుంచి డార్క్ ఫ్రింజ్ కి క్యాలిక్యులేట్ చేయాలి. సో డార్క్ ఫ్రింజ్
t వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2 into tn ప్లేస్ లో rn square by 2r that will be equal to n lambda. సో ఇక్కడ 2 2 క్యాన్సిల్. సో rn ప్లేస్ లో dn by 2 ని సబ్స్టిట్యూట్ చేస్తే dn square by 4 dn square by 4 r into n lambda. So dn square is equal to 4r n lambda. So dn is equal to 2 root r n lambda. సో ఈ కండిషన్ వచ్చేసి మనకి డార్క్ ఫ్రింజ్ కి ఈ కండిషన్ వచ్చేసి dn కండిషన్. డయామీటర్ కండిషన్ వచ్చేసి dn is equal to 2 into root r n lambda. సో ఇప్పుడు డార్క్ ఫ్రింజ్ కండిషన్ ని న్యూమెరికల్స్ లో చేద్దాం. సో న్యూమెరికల్స్ ఎందుకోసం అంటే అసలు డార్క్ ఫ్రింజెస్ సెంటర్ లో ఎలా ఉంటున్నాయి, లాస్ట్ అంటే డిస్టెన్స్ పెరిగే కొద్దీ ఎలా ఉంటుందో చూడడం కోసం న్యూమెరికల్స్ లో క్యాలిక్యులేషన్ చేద్దాం. సో dn is equal to 2 root r n lambda వచ్చింది. ఓకే, సో ఇక్కడ dn వాల్యూ తీసుకున్నట్టయితే 2 root r n lambda వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే n is equal to 4 తీసుకుందాం. ఓకే, n is equal to 4 తీసుకుందాం. n is equal to 4 తీసుకున్నప్పుడు సిచ్యువేషన్ ఏంటి, d4 2 into r into 4 into lambda. ఓకే, సో ఇది బయటకు వస్తే d4 is equal to 2 into సో ఇక్కడ 4 రూట్ నుంచి బయటకు వస్తే 2 అవుతుంది r lambda. సో ఇక్కడ dn is equal to 4 root r lambda వచ్చింది. సో ఇక్కడ dn కాదు d4. ఓకే, సో d4 is equal to 4 into r lambda వచ్చింది. అగైన్ d1 తీసుకుందాం. d1 తీసుకోవాలంటే n is equal to 1 అవ్వాలి. సో ఇక్కడ d1 కన్సిడరేషన్ లోకి తీసుకుంటే 2 into r into 1 into lambda. సో ఇక్కడ d1 is equal to 2 into root r lambda. సో ఇక్కడ d4 minus d1 చేస్తే, సో ఇక్కడ d4 minus d1 చేస్తే 4 into root r lambda minus 2 into root r lambda. So we get an answer 2 into r lambda. సో d4 minus d1 చేస్తే, సో ఫోర్త్ ఫ్రింజ్ నుంచి ఫస్ట్ ఫ్రింజ్ ని మైనస్ చేస్తే 2 into root r lambda వస్తుంది. అంటే దీని అర్థం ఏంటి, మధ్యలో 3 ఫ్రింజెస్ ఉన్నాయి, అని చెప్పుకోవచ్చు. దాని వాల్యూ ఎంత వచ్చింది, 2 into root r lambda వచ్చింది. అది డార్క్ ఫ్రింజ్ కి. ఈ క్యాలిక్యులేషన్ అంతా డార్క్ ఫ్రింజ్ కోసం. ఓకే, సో నెక్స్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే 16th ఫ్రింజ్ తీసుకుందాం. n is equal to 16. 16th ఫ్రింజ్ తీసుకున్నట్టయితే d16 వాల్యూ కన్సిడరేషన్ లో తీసుకుందాం. సో d16 వాల్యూ కన్సిడరేషన్ లో తీసుకుంటే 2 root 16 r lambda. సో d16 is equal to, ఇది రూట్ నుంచి బయటకు వస్తే 4 2 4 are 8, డైరెక్ట్ చేస్తున్నాను 8 r lambda. ఓకే, సో ఇప్పుడు d9 ని కన్సిడరేషన్ లో తీసుకోవచ్చు. సో d9 ని కన్సిడరేషన్ లో తీసుకుంటే రూట్ r lambda. సో ఇది 3 రూట్ నుంచి బయటికి అవుట్ సైడ్ వస్తే 3 2 3s are 6. సో d9 is equal to 6 r lambda. సో ఇక్కడ d16 minus d9 చేస్తే 8 minus 6 2 root r lambda. సో ఇక్కడ d6 minus d9 కూడా వాల్యూ ఎంత వచ్చింది, 2 root r lambda. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది వాల్యూస్ మీద, అంటే వచ్చిన ఈక్వేషన్స్ మీద కాదు, అంటే 2 root r into lambda మీద కాదు మనం ఫోకస్ చేయాల్సింది, ఇక్కడ ఫ్రింజెస్ మీద ఫోకస్ చేయాలి. సో ఇక్కడ ఫోర్త్ ఫ్రింజ్ నుంచి ఫస్ట్ ఫ్రింజ్ మధ్యలో 3 ఫ్రింజెస్ ఉన్నాయి. మధ్యలో 3 ఫ్రింజెస్ ఈ మధ్యలో వచ్చేసి 7 ఫ్రింజెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే 3 ఫ్రింజెస్ కి మధ్య 3
డిస్టెన్స్ వస్తుందో 7 ఫ్రింజెస్ కి మధ్య కూడా అంత డిస్టెన్స్ వస్తుందని అర్థం. అంటే దాని అర్థం ఏంటి, ఈ సెంటర్ నుంచి ఈ ఫ్రింజెస్ డిస్టెన్స్ హైగా ఉంటుంది, ఫ్రింజెస్ డిస్టెన్స్ హైగా ఉంటుంది. ఇంకా లాస్ట్కి వచ్చే కొద్ది వీటి మధ్య డిస్టెన్స్ డిక్రీస్ అయిపోతూ వస్తుంది, వీటి మధ్య డిస్టెన్స్ వచ్చేసి డిక్రీస్ అయిపోతూ వస్తుంది. అంటే డార్క్ ఫ్రింజెస్ మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది మనకి డిక్రీస్ అయిపోతూ వస్తుంది. అంటే సెంటర్ లో డిస్టెన్స్ అనేది హైగా ఉంటే లాస్ట్కి వచ్చేసేటప్పటికి డిస్టెన్స్ అనేది డిక్రీస్ అవుతూ ఉంటుంది. అంటే ఫ్రింజెస్ మధ్య డిస్టెన్స్ ఎట్ సెంటర్, క్లియర్ గా చెప్పాలంటే ఎట్ సెంటర్ కరెక్ట్ గా సెంటర్ అని చెప్పలేము, ఎట్ సెంటర్ టు మూవింగ్ ఫ్రింజెస్. సో సెంటర్ నుంచి మూవ్ అయ్యే ఫ్రింజెస్ కి డిస్టెన్స్ హైగా ఉంటుంది. బాగా లాస్ట్ ఫ్రింజెస్ కి వచ్చేసేటప్పటికి డిస్టెన్స్ బిట్వీన్ ఫ్రింజెస్ లెస్. అంటే డార్క్ ఫ్రింజెస్ కి వచ్చేసేటప్పటికి డిస్టెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అది చెప్పడం కోసం ఇది మనం చేసాం. సో ఇక్కడ 3 ఫ్రింజెస్ ఉన్నా వాటి మధ్య డిస్టెన్స్ 2√r లాంబ్డా వచ్చింది. అక్కడ మనకి 7 ఫ్రింజెస్ ఉన్నాయి ఏకంగా, అయినా సరే 2√r లాంబ్డా వచ్చింది. అంటే డిస్టెన్స్ అంటే ఫ్రింజెస్ పెరిగే కొద్ది, ఫ్రింజెస్ సెంటర్ లో ఎక్కువ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి, లాస్ట్ కి వచ్చేసే కొద్ది ఫ్రింజ్ మధ్య డిస్టెన్స్ అనేది డిక్రీస్ అయిపోతూ వస్తుంది. ఓకేనా? సో ఇదంతా దానికి సంబంధించిన కాన్సెప్ట్. సో ఇప్పుడు రేడియస్ ఆఫ్ కర్వేచర్ r ని ఫైండ్ అవుట్ చేయాలి. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ క్యాపిటల్ r ని ఫైండ్ అవుట్ చేయాలి. దాని తర్వాత వేవ్ లెంగ్త్ లాంబ్డా ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం డార్క్ ఫ్రింజ్ తీసుకోవాలి. సో dn² 4n లాంబ్డా r. సో ఓకే, సో ఇది nth ఫ్రింజ్ అనుకుంటే dm² 4m లాంబ్డా ఇంటూ r. ఓకే, సో దీని నుంచి dm² మైనస్ dn² will become 4 lambda r into m minus n. 4 lambda r into m minus n. సో ఇక్కడ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఒకటే ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి r క్యాపిటల్ R is equal to dm² minus dn² 4 lambda into m minus n. సో ఇక్కడ m n అనేవి ఫ్రింజెస్ నెంబర్, m ఫ్రింజ్ nth ఫ్రింజ్ ఏదైనా సరే. సో క్యాపిటల్ R is nothing but dm² minus dn² by 4 into lambda m minus n. ఓకే, సో ఇక్కడ దీని నుంచి లాంబ్డా ని కూడా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈ ఈక్వేషన్ నుంచి లాంబ్డా ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో వేవ్ లెంగ్త్ లాంబ్డా. సో వేవ్ లెంగ్త్ లాంబ్డా ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, dm² minus dn² that will be equal to 4 lambda r into m minus n. సో ఇక్కడ లాంబ్డా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి dm² minus dn² by 4r into m minus n that will be equal to lambda. సో ఇలా లాంబ్డా కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ nth ఫ్రింజ్. ఓకే, సో ఇది మనకి రేడియస్ ఆఫ్ కర్వేచర్ వేవ్ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయడం కోసం. సో ఈ కేసులో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూని క్యాలిక్యులేట్ చేయాలి. అన్నోన్ లిక్విడ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. రిఫ్రాక్టివ్
refractive index of unknown liquid. సో ఒక అన్నోన్ లిక్విడ్ తీసుకొని దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అనుకుంటే మ్యూని క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఇక్కడ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ని డ్రా చేసుకున్నాం. సో ఇక్కడ దీన్ని అన్నోన్ లిక్విడ్ తో ఫిల్ చేసాం. సో ఈ అన్నోన్ లిక్విడ్ అన్నోన్ లిక్విడ్ తో ఫిల్ చేసాం. సో అన్నోన్ లిక్విడ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చేసి మ్యూ. ఓకే, సో ఇప్పుడు ఈ మ్యూకి ఈక్వేషన్ ఏంటో చూడాలి. యాక్చువల్గా మనకి తెలిసిన విషయం ఏంటి, dm స్క్వేర్ మైనస్ dn స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 లాంబ్డా ఆర్ m మైనస్ n. సో ఈ విషయం మనకు తెలుసు. ఓకే, సో ఇప్పుడు ఇది వితౌట్ రిఫ్రాక్టివ్ వితౌట్ లిక్విడ్ చెప్పాలంటే ఇది వితౌట్ లిక్విడ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని తీసుకోవచ్చు, లేదా వితౌట్ లిక్విడ్ కేస్. సో ఇప్పుడు విత్ లిక్విడ్ కేస్ ఎలా ఉంటుందో చూడాలి. అంటే విత్ అన్నోన్ లిక్విడ్ కేస్. సో విత్ లిక్విడ్ కేస్ dm becomes dm dash, dn becomes dn dash. సో dm dash becomes 4 into lambda r into m by mu. Okay, dm dash is equal to 4 into lambda into r by mu. సో ఇక్కడ dn dash is equal to ఇదంతా విత్ లిక్విడ్ కేస్. సో ఇదంతా విత్ లిక్విడ్ కేస్. సో dn dash is equal to 4 into lambda into r into n by mu. ఓకే, సో ఇక్కడ సో ఇక్కడ ఇది dm డాష్ స్క్వేర్. సో ఇక్కడ ఇది dm డాష్ స్క్వేర్. సో ఇది మనకి dn డాష్ స్క్వేర్. యాక్చువల్గా ఇది dm స్క్వేర్ మైనస్ dn స్క్వేర్ ఇంటూ 4 ఇంటూ లాంబ్డా. స్క్వేర్స్ లో ఉంది కాబట్టి ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 4 రాసాం కాబట్టి ఇక్కడ స్క్వేర్ రాసుకోవాలి. సో dm డాష్ స్క్వేర్ లేదంటే 2 రాసుకోవచ్చు. మళ్ళీ ఇది రూట్ వేసుకొని అన్ని చేసుకోవాలి. సో ఎలా రాసినా ఉంటాయి. సో dm డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ లాంబ్డా ఇంటూ r బై మ్యూ. సో ఇక్కడ dn డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ లాంబ్డా r ఇంటూ n బై మ్యూ. సో ఇక్కడ dm డాష్ స్క్వేర్ మైనస్ dn డాష్ స్క్వేర్ చేస్తే సో ఇదంతా ఈ కేస్ అంతా లిక్విడ్ విత్ లిక్విడ్ కేస్. సో dm డాష్ స్క్వేర్ మైనస్ dn డాష్ స్క్వేర్ will become 4 into lambda r into m minus mu minus 4 into lambda r into n by mu. సో ఇక్కడ dm డాష్ స్క్వేర్ మైనస్ dn డాష్ స్క్వేర్ 4 లాంబ్డా r into m minus n by mu. సో ఇక్కడ 4 into లాంబ్డా r m minus n ని dm డాష్ స్క్వేర్ మైనస్ dn డాష్ స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో 4 into లాంబ్డా r m minus n ని dm స్క్వేర్ మైనస్ dn స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ dm dash square minus d1 dash square will become dm square minus dn square by mu. So ఇక్కడ mu is equal to dm square minus dn square by dm dash square minus dn dash square. So refractive index mu is equal to dm square minus dn square by dm dash square minus dn dash square. Okay, సో ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద అన్నౌన్ లిక్విడ్. సో ఇది ఫస్ట్ ఎయిర్ కింద తీసుకుంటాం, మధ్యలో ఎయిర్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 అని తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు ఒక అన్నౌన్ లిక్విడ్ ప్లేస్ చేస్తే పరిస్థితి ఏంటో చూసాం, క్యాలిక్యులేషన్ ఏంటో చూసాం. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ mu is equal to dm square minus dn square by dm dash square minus dn dash square. ఓకే, సో ఇప్పుడు సో ఇది ఫ్రింజెస్ ని రిప్రజెంట్ చేయడం కోసం
వితౌట్ లిక్విడ్ డయామీటర్ ఆఫ్ ద ఫ్రింజెస్ హైగా ఉంటాయి. వితౌట్ లిక్విడ్ అంటే ప్లేన్ కాన్వెక్స్ లెన్స్ లో వితౌట్ లిక్విడ్ ఎయిర్ తీసుకుంటే ఫ్రింజెస్ డయామీటర్ అనేది హై. ఫ్రింజెస్ డయామీటర్ హైగా ఉంటుంది. ఫ్రింజెస్ డయామీటర్ హైగా ఉంటుంది. ఎప్పుడైతే విత్ లిక్విడ్ ఇన్సర్ట్ చేసామో ఫ్రింజెస్ డయామీటర్ డిక్రీజెస్. ఫ్రింజెస్ diameter decreases. ఫ్రింజెస్ డయామీటర్ డిక్రీస్ అయిపోతుంది. వితౌట్ లిక్విడ్ ఫ్రింజెస్ డయామీటర్ హైగా ఉంటుంది. విత్ లిక్విడ్ ఫ్రింజెస్ డయామీటర్ డిక్రీస్ అయిపోతుంది. ఓకే, సో ఈ కేస్. నెక్స్ట్ క్లాస్ లో మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్